5 క్షణాలు తగ్గిపోవచ్చు ఎండికొండ పడుకుండా మొత్తం కాలం పెట్టి కూలబెట్టి అమ్మాయి గుర్రాల బూడి తెచ్చుకోవడం చెప్తాను. విష్ణుదేవుడు దాపల బ్రహ్మదేవుడు నటరాజుడు పరిధమయ్యా దేవుడు కూర్చొని ఉన్నాడంట. నాదా భగవానుడు దారి చూసి ఎవరు కర్రెగా 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 కాట్ల కొర్రైలకి సూర్యగా పడని అరే పడతా నువ్వేనా ఏమైందంటే అవతరాడికి అర్థం కానప్పుడు 3 పిల్ల పక్క వంగిన పొంగులు పాడరా పొంగులు పొంగితే వాడు ఎంతకే అగ్గి తీసి మీద నలిగబెట్టిండే. వాడు శిఖం అయితే శివపురం వస్తాడట. శివపురం నవపురం మొత్తం కాల్చి మార్చి కాంబే బుర్రాల బుడి నాన్న అత్తడట్నే ఇక వాడు అత్తనాట దేవాల దేవతలు దేవతలు పోడికి వచ్చినట్టు ఎండుకొని మొత్తం అరవేట తట్టున్నాడు అని ఆకి పోరునికి తెలవకుండా మనం ఎక్కడ బాగుందామా అని చెప్పి అటువంటి దేవాల దేవతలు 6 నెలల పుట్ట లోపల దాక్కుంటావా అని 31 దేవాల దేవతల కన్యకొమ్మల పుట్ట లోపలికి సీమల దండోలే గొర్రెమంద దండోలే దారిపోతున్నారు. బ్రహ్మదేవుని భార్య బ్రహ్మదేవుడు వస్తుంది, విష్ణుదేవుని భార్య విష్ణుదేవునితో వస్తుంది. కానీ లోకాన్ని శంకరుని భార్య పార్వతమ్మ రాపాలి. బ్రహ్మదేవ పోతావారంటే నేను అని అన్నాడు, విష్ణుదేవుని అడిగితే నేను అని అన్నాడు. మరి ఎట్లనే వరకు అదే సమయం లోపల అదే నారదుడు వచ్చిన అయినా నేను పోయేస్తా భయపడకన్నాడు. నారదుని దండని పంచనగిరిలోకి వచ్చిన కడకడ తర్వాత 3 సార్లు పెట్టిండు. అమ్మ పార్వతమ్మ అని 3 సార్లు విడిచేవారి కల గవితే నువ్వు వ్రతం మీద కూర్చొని ఉన్నది పార్వతీదేవి. మౌన వ్రతం మీద కూర్చున్నది కాబట్టి నారదుడు ఎన్ని మట్ల విడిచిన అంటలేదు అంటలేదు. మరి పార్వతమ్మ పంచనగిరిలో లేనట్టుందని చెప్పి వెనుకకు మరి వచ్చిండు. శంకరుతో చెప్పిండు అమ్మ పార్వతమ్మ పంచనగిరిలో లేదు నాయన అని చెప్పిండు. ఇక పార్వతమ్మ ఎక్కడేమైందో ఏమో అని చెప్పి ప్రాణం కాపాడుకున్నాడు పరమాత్మ అనుకుంటామని 31 దేవన దేవతల 6 నెలల పుట్టలో పార్వతమ్మ వెళ్ళిపోతాను. మరి ఎక్కడ అక్కడ ఓనిగా అడిగి లోపల సుతినాను గుండు మీద శుక్ర పర్వతం మీద రారాజు వల్ల అగ్గి మంతులు ఆడుతున్నాడు. అమ్మవారు పార్వతమ్మ గోనోము బాండవ లోపల భగవంతుడు మల్లయ్య కన్నబడుతున్నాడు. మల్లయ్యకు ఏమి కట్టం వచ్చిందో ఏమి యావద్ వచ్చిందో అని నాడు పార్వతమ్మ చూసాడు. ఆయన ముద్దంత పేపర్ పొడవంతా సర్ది కట్టుకోవాలి. మల్లయ్య కోట పోలు వస్తున్నది పార్వతమ్మ. రాజు మల్లయ్య రామరామ అంటే రాజ్యమేలు అంటే దేవదేవ అంటే దేశమేలు అంటే అధ్వాన పడి లోపల ఏమి కష్టం వచ్చనికి ఏమి బాధలు వచ్చినా అమ్మవారు పార్వతమ్మ సల్ల కిల్ల పట్టుకుంటా గొల్ల మల్ల వేషం కట్టుకోని వెళ్ళిపోతున్నది ఆ తల్లి పార్వతమ్మ. ఉన్నదమ్మా మొగ్గలాలి దేవత ఉన్నదమ్మా మొగ్గలాలి
తల్లి పార్వతమ్మ వద్ద అంటే నా తల్లి ఒక ప్రాధాన్యం ఎక్కడ కానిపోతాయో అని ఇక్కడ వందారు తీసి తల్లి వచ్చి తొగల మీద మత్తు కొట్టుకుంటే సల్లంగా గర్గ తెప్పలుగా చేసింది. ఆ గర్గ తెప్పల మీద అడుగు మోపుకుంటా శుద్ధి అనుకుంటే కడి కట్టింది. నా కొడుక వల్లయ్యా నువ్వు నా కొడుకు అయినట్టు నా రక్తం అయినట్టు నా బిందు అయినట్టు ఉంటే కొడుకుతోని పొంగు దాపుకుంటున్నా నా పొంగు లోపల దుక్కు పడక అని చెప్పి పడ్డారు. పొంగు దాపింది. లేదు కాదన్నట్టు ఉంటే నువ్వు దయ్యాన్ని ఒప్పుతాను అయినట్టు ఉంటే ఆయన అటువంటి లేచి కట్టుబట్టు భగవంతుడు వల్ల కళ్ళతో చూసిన నా తల్లి పార్వతమ్మ నన్ను ప్రేమ కొద్ది పిలుస్తుంది. నా తల్లి ఇచ్చినప్పుడు నేను ఓకపోతే నా తల్లి ప్రాణం ఎంత నచ్చిపోతుంది ఎంత బాధపడుతుందో అని మీద ఉన్నాడు కాకుడు వల్లయ్యో వల్లయ్యో అయ్యో వల్లే మొక్కల సొంతం కన్న తల్లి కొంగులో వల తుంకుతున్నాడా పర్వతాల వల్లయ్యా కన్న తల్లి కొంగు లోపల దుంకినప్పుడు కొవిడల్లి వల్లయ్య అంట పేరు పెట్టుకున్నది. అటువంటి ఒళ్ళె ఎత్తుకున్నప్పుడు ఓదల మల్లయ్య అంట పేరు పెట్టుకున్నది. సంగమం పెట్టుకున్నప్పుడు వైరోని వల్లయ్య అంట పేరు పెట్టుకున్నది. వల్లయ్య నీకు వచ్చిన బాధలే బిడ్డి కొడుక నిన్ను ఎవరేమి అన్నారు కొడుక నిన్ను పారివాడు పగవాడు ఇతడు సంతోషమాను ఎవరేమి అన్నారు కొడుక ఆ పర్వతాలు వదిలిపెట్టి ఎందుకు వచ్చిన వాడు ఎంత కాలపెట్టు కొడుక అని చెప్పిన వాడి కల్లా అమ్మ పార్వతమ్మని ఎండికొండ పాట పట్టుకుని పోతాంటి వచ్చిన వృక్షాలను నాకు జరగనియలేదు. అందుకొరకే ఈ అడివంత కాలపెట్టిన వారి కల్లా అడివంత కాలింది కూలింది. అయినా కన్న తల్లి ఒక నేను నా తల్లి భక్తి నేను కళ్ళ చూస్తాను అని సంటకెత్తుకొని ఒక అడుగు తీసి అడుగు పెట్టే వరకు అడుగు చూపించింది. అట్లా 7 అడుగులు వేసే వరకల్లా 7 పుట్ట బరువు చూపించే వరకల్లా కన్న తల్లి పార్వతమ్మను చూసి నా కన్న కొడుకుని కింద దిగురా అంటే నా కొడుకు ప్రాణం ఎంత వచ్చిపోతుందో అని మొయ్య తరము కాకుండా వేసుకుంటాడు తీసి అడుగు పెడతంటే కన్న తల్లి కట్టుకున్న కని అపసీర కుచ్చిళ్ళు జారిపోయే కావస్తుంది. కన్న తల్లి ఒక కళ్ళ చూస్తే అది మధ్య ఒక సందము కింద దొంకిండు రారాజు మల్లయ్యా. పార్వతమ్మ చూసిన అటువంటి ఒత్తులు మతలన్నీ మారిపోతే వృక్షాలు కాలిని కూలినటువంటి అగ్గి రగరగరగర వెళ్తుంటే ఈ అగ్గి వృధా కావద్దని పార్వతమ్మ తెచ్చిన పాలు పెరుగు సల్లరించి ఆ అగ్నికి అర్పణ చేసింది. కాలం లోపల అటువంటి వల్ల పట్టాలు వేసిన్నాడు పంచముఖులు కట్టి ఉన్నాడు. అటువంటి అగ్గి వేరంతా మల్లయ్యకు అగ్గి గుండాలై పుట్టాలన్నది పార్వతి. అగ్ని గుండాలై పుట్టారే 1,000,000 శివసత్తులు 1,000,000 ఒక్కు పూజారులు ఉత్సవ అని అగ్ని గుండాలు దక్కేదున్నది. పాలు పెరుగు అర్పణ చేసి రారా నా కొడుక పోదామంటే అమ్మ నేను అటువంటి ఎండికొండకు వచ్చే వరకు నువ్వు అతభాగం తయారీ నేను మళ్ళీ వస్తానన్నాడు. పార్వతమ్మనేమో పంచనగిరిలోకి వెళ్ళిపోయింది కానీ వాడు దేవుడు శ్రీశైలవాసువాకి దేవుడు వల్ల నాకార పిండం నోట శత్రికలు లోకం వల్ల ఎరువును పోయి వాడగల్లవాడు భగవంతుడు వల్లయ్యా. ఎండికొండ రోబడ వచ్చారా ఈ దేవతలు తెలియరు. ఈ దేవతలు కావాలంటే ఏం చేయాలి? పొలం కాడున్న లిక్విడ్ క్యాష్ లేవాట ఏటీఎంలో వేరే పోయి డ్రా చేసుకోవాలి. ఫోన్ పే ఉంటే ఫోన్ పే సౌకర్యం చూడగలరు. ఫోన్ పే పెట్టుకొని అయితే ఈ దేవతలు ఎట్లా బయట అందరూ తెచ్చే వరకల్లా ఎవరు గడ్డి వాళ్ళు పోతుంది ఎవరు రాజ్యం వాళ్ళు నటనలో ఉన్నవి శివల్ల గడ్డ మీద పర్వతాల వల్ల ఉన్నాడు. ఏర్పడి
ఇద్దరు వెళ్ళాలంటే నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలని ఇక్కడ కాదు అక్కడ కాదు కనకారే పెళ్లి పట్టంలో మారబోడు మాత్రసారి మాత్రసానికి కలిగి గంధర్యల్ల మాందర్యల్ల వేణు అటువంటి అక్షతాన చెంపదెబ్బ కొట్టి అతమ రాత్రి అటువంటి ఆడి వీళ్ళ పొలమొడి కట్టచ్చి మరి పొలమొడి కట్టినాక మాత్రసానికి ఏమంటే పెట్టుకోగాని నీ బిడ్డనిచ్చి అటువంటి ఎట్టి వేరే రాజులకు వేరే ఇంటికి పెట్టిండు అక్కడ గొల్ల పిల్ల గొల్లవారికి ఏదమ్మా పెరిగిపోతుంది అక్కడ పెరగని కానీ మల్లయ్య అటువంటి గొల్లలు అంటే సత్యవంతులు గొల్లలు సవదంట తీరులు వరాను పుట్టిన వరబుద్ధులు గొల్లలు పూర్వకాలం లోపల పడక అటువంటి 30 దేవాల దేవతలు ఒక ఆవును పఠింపజేసారు ఆవును తోడ పుట్టిండు అంబోజరాజు అంబోజరాజు గల్ల కొడుకు కాంబోజరాజు కాంబోజరాజు గల్ల కొడుకు ఘటంబోజరాజు ఘటంబోజరాజు గల్ల కొడుకు జటంబోజరాజు జటంబోజరాజు గల్ల కొడుకు వెయ్యాద్రి రాజు గల్ల కొడుకు అంగురాల రాజు అంగురాల రాజు భార్య శాంతామణి దేవి గన్నది చాండు పోగులవాడు గరుడు గంగురాజు గంగురాజుకు 3 భార్యలు పెద్ద భార్య మాణిక్య ప్రభాదేవి 2వ భార్య అటువంటి చంద్రప్రభాదేవి 3వ భార్య అటువంటి సూర్యప్రభాదేవి సూర్యప్రభాదేవి గర్భం లోపల పుట్టిరు పంచ పాండవుల సాటి 5 గొల్ల రాజులు అందరికల్లా పెద్దవాడి గంటల శ్రీమతి మహారాజు కన్నా 2వ వాడు అటువంటి తొరలకు పెద్ద తొరపెద్ది రాజు గంటల శ్రీమతి మహారాజు భార్య సీతామహాలక్ష్మి రాజు భార్య అటువంటి అమ్మవారు పెద్దమ్మరాలు రాజు ఎల్లచ్చమ్మ రాజు నల్లచ్చమ్మ అందరికన్నా చిన్నవాడు సిరికల్ల పోలు రాజులమ్మ ఆగో 6,000 వల్లములలు 3,000 తిరుమతులలు అటువంటి 7 బాలా శ్రీదేవిని చిలకం చేసిండ్రు ఆగో 5 తోడబుట్టింది ఆడబిడ్డ కమలగిరి పేరు తిరుమతుల పాపయ్య అటువంటి వీళ్ళ గర్భాల లోపల పుట్టి మల్లుపల్లి కొండ పంచ పాండవులు అటువంటి గొల్లరాజుల మర్యాద ఎప్పుడుంటే తెల్లారని పొద్దుకని కోటి వేల గొల్లరాజులు సత్యవంతులు సమదంత తీరుడు కొడకారు అటువంటి కనకారే పెళ్లి పట్నం పోవాలి 7 ఏళ్ల పొద్దు వీళ్ళు పొందాలి కొడక అటువంటి నువ్వు అనగాని ఈగల పడ్డ గంజి తాగాలి ఇల్లామరి ఇయ్యాలి దోమలు పడ్డ గంజి తాగి దొడ్డామరి ఇయ్యాలి ఎంత ఎన్ని మాటలన్నా మాటలు కోర్చుకోవాలి ఎంత కట్టగాలు వచ్చినా కట్టగాలను కోర్చుకొని గొల్లల ఇళ్ళన్నా 7 ఏళ్ల పొద్దు వినటాలు ఉంది గొల్ల ప్రతిగల కళ్యాణం వాడు అన్నాడు కైలాసనాథుడు అన్న తల్లితోని దీవించి దివరాత్రి తీసుకొని వారాలు గోరాలు వంచుకొని వెలుగాడ భక్తం వచ్చిండు ములముతో 3 వస్తువులు తీసుకున్నాడు కిరికిరి చెప్పులు తీసుకున్నాడు కిరి కత్తికి వారు కట్టుకున్నాడు తప్ప సంచి తీసుకున్నాడు రచ్చవేడి కమ్మిడి తీసుకొని 700 మంగదుడ్డు కోర చేత పట్టుకొని అనుకుంటా దేవుడే ఊరుకుంటా దేవుడు దేవుడు వచ్చి 3 తొవల కాడ పాలపూల సౌల కాడ కూర్చోనున్నాడు మల్లయ్య దేవుడు ఇక్కడ కూర్చొని ఉన్నది మరి కోటి వేల గొల్లరాజు మరి ఆవులోన ఉన్న ఉష్కపు యంత్రం ఉన్నది కానీ గొర్రెల మందకు ఎంకం లేదు అటువంటి దేవదేవుని మంద దేవుని గొర్రె మంద సాని రాజ మంద సౌరచ్చ మంద గొర్రెల కాడ చూసిన కోటి వేల గొల్లరాజు